హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాన్ వెజ్ లో ఒక స్పెషల్ ఐటమ్ చేసుకుంటామండి. ఎప్పుడు చేసుకునేది కాదు, ఎప్పుడైనా ఒకసారి చేసుకునేది. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. తలకాయ కర్రీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ నేను పాన్ పెట్టేస్తున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఇది స్పెషల్ మసాలా. నేను మీకు వీడియో పెట్టాను, షార్ట్ లో చూడండి ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అండి. ఇది ఆనియన్ పేస్ట్, ఇది కూడా ఎలా చేశారో నేను వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. చిల్లీస్, ఇది ఎండు కొబ్బరి కాల్చుకున్న పొడి అండి, ఇది కూడా పెట్టాను వీడియోలో. ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేసేయండి ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. పాన్ పెట్టుకున్నాను, ఇది హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పాన్ పెట్టుకున్నా కదండి, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. అది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి, దీనిలో 2 బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే చిల్లీస్ కూడా వేసేస్తున్నాను, 4 వేసాను. అవి ఫ్రై అవ్వాలండి. ఒక చిన్న ఆనియన్ అండి, ఇలా చిన్న కట్ చేసుకొని వేసేసుకుందాం. అవి ఫ్రై అవ్వాలి, బాగా గోల్డెన్ కలర్ లోకి రావాలండి. ఆనియన్ ఫ్రై అవడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్. కొద్ది గోల్డ్ కలర్ వచ్చాక ఆఫ్ చేసేయండి. అలా ఫ్రై అయినాక, ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి, నేను ఎలా చేసుకున్నానో మీకు వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. అది దీంట్లో వేసేద్దాం. ఇది ఇలా కలిపేసుకున్నాం దీంట్లో. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఇది వేసాను కాబట్టి నేను చిన్న ఉల్లిపాయ వేసాను. మీరు ఉల్లిపాయ వేసుకోకూడదు అనుకుంటే ఇక స్కిప్ చేసేయండి, ఈ పేస్ట్ ఒకటి వేసుకున్నా చాలు. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఎక్కువగానే పసుపు వేసుకోండి, స్మెల్ అనేది రాదు. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి, దాంట్లో ఫ్రై చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసినాను, ఫ్రెష్గా వేసుకోండి, బాగుండిద్ది. ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి, ఇది తలకాయ. ఇది దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ దీనికి పట్టేలా మిక్స్ చేసుకుందాం. ఇదంతా ఇలా పట్టించేసాను కదండి. దీనికి ఇందాక నేను పొడి ఒకటి ఛానల్లో పెట్టాను అని చెప్పా కదండి, దీని పొడి, ఈ మసాలా పౌడర్ సగం వేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత లాస్ట్ లో కొంచెం వేసుకుంటాను, కొద్దిగా ఉంచేసి. మసాలాలన్నీ ఇలా పట్టించాక ఒక 5 మినిట్స్ ఇలా మూత పెడదామండి, తర్వాత చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని కారం వేసేసుకుందాం అండి. ఒకసారి అడుగంటకుండా కలిపేసుకొని. కారం అండి, దీనిలో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వేసిన, మరి ఎక్కువ కారం ఉండదు, స్పైసీనెస్ ఎక్కువ ఉండదు, అందువల్ల 3 వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. అంటే మనం ఎక్కువ గ్రేవీ తింటే ఇంకో 2 గ్లాసెస్ వేసుకోండి, కొద్దిగా అయితే 1 గ్లాస్ వేసుకోండి చాలు. నేను 1 గ్లాస్ వేసుకున్నాను. ఇలా కొంచెం దగ్గర పడేదాకా ఉంచుదాం. ఫస్ట్ కొంచెం కొత్తిమీర దీంట్లో వేస్తున్నాను, ఇంకా కొద్దిగా ఉంచానండి, లాస్ట్లో వేస్తా. ఇప్పుడు దీంట్లోనే ఇందాక కొబ్బరి చేసుకున్నాం కదండి తురుములాగా, అదంతా వేసేస్తున్నాను. ఇందా మిగిలింది కదండి, ఆ పొడి మసాలా కూడా దీంట్లో వేసేస్తున్నాను. అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం అండి.